నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీనివాసనగర్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మహిళలు పోటెత్తారు. ఆలయంలో గల పుట్టకు పాలు పోసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆలయం ఎంతో పేరుగాంచిందని, సుబ్రహ్మణ్య ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితితో పాటు అమ్మవారి నవరాత్రులు, సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయా సత్సంతాన సంపత్తిం దేహి మే శంకర ప్రియా అనంతాది మహానాగ రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగే శంకరాభరణమైన సర్పదేవ నాగయ్య మమ్మేలు కొనగ నీవు వేగమే రావేమయ్యా. శంకరాభరణమైన సర్పదేవ నాగయ్య మమ్మేలు కొనగ నీవు వేగమే రావేమయ్యా. విష్ణు పాన్పుగనున్నావు ఆదిశేషయ్య స్వామి, విష్ణు చవితి నీదేనయ్యా. శంకరాభరణమైన సర్పదేవ నాగయ్య మమ్మేలు కొనగ నీవు వేగమే రావేమయ్యా. స్థాపితమయ్యి దాదాపుగా 54 సంవత్సరాలు దాటిపోయింది. పర్వదినాలైనటువంటి నాగుల చవితికి, ప్రతి కళ్యాణానికి, శివరాత్రికి, దసరాకి, రామవారి కళ్యాణానికి ప్రత్యేకంగా దర్శనానికి వస్తూ ఉంటారు. కోరిన కోరికలు ఎలవేల్పుగా దేవుడు ఎలవేల్పుగా అందరికీ తీరుస్తున్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చి దగ్గర పాల్గొచ్చి అభిషేకాలు చేయించుకొని వెళ్తుంటారు. ఈ నాగుల చవితికి జనం విపరీతమైనటువంటి జనం 12 గంటలకు దగ్గర తెల్లారగంట 4 గంటల నుంచి 12-12:30 గంటల దాకా వస్తూ ఉంటారు. దేవస్థానం స్వామి వెలిసారు ఇక్కడ ప్రతి సంవత్సరం. సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అమ్మవారి కార్యక్రమాలు, రాములవారి కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా జరుగుతున్నాయండి. నాగుల చవితి ఇక్కడ భక్తులు బాగా ఇదవుతారండి. ఇక్కడ బాగా ప్రసిద్ధి ఏంటంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవ్వడం అనేది ఇక్కడ బాగా ఇదైందండి. ఇక్కడ పుట్టిన పిల్లలు ఇతర దేశాల్లో కూడా, అమెరికా, ఆస్ట్రేలియాలో ఆ స్వామి మహాత్సవం అంతా బాగుందండి ఇక్కడ.